హలో ఆల్. వెల్కమ్. వెల్కమ్ బ్యాక్ టు రోహిస్ అకాడమీ. సో, తమ్నెయిల్ చూసి ఇక్కడికొచ్చారు గదా! సో, ఎంటైర్ ఈ జూలై మంత్ కరెంట్ అఫైర్స్ సెషన్‌ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మేము చేసాం. ఏంటి 35 మినిట్స్‌లో 75 కరెంట్ అఫైర్స్ అని, 30 మినిట్స్‌లో 60 కరెంట్ అఫైర్స్ అని, ఇలా వీకెండ్ సెషన్‌ని మనం ప్లాన్ చేసుకున్నాం. ఇదే కాంటెక్స్ట్‌లో జియోగ్రఫీ సెషన్‌లో, పాలిటీ సెషన్‌లో, ఏపీ సెషన్‌లో, మంత్లీ సెషన్‌గా ఇలా అన్నిటి రకంగా కరెంట్ అఫైర్స్ సెగ్రిగేట్ చేసి మా తరపు నుంచి మీకు ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తూ ఉంటాయి. సో, ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసెస్ చూడడం జరిగితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మన కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డే ప్రతిరోజు ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ ఫర్ కరెంట్ అఫైర్స్‌కి మాత్రమే వచ్చే ఛానల్ మనది. ఇదే అండి @కరెంట్ అఫైర్స్ అడ్డా ఆర్ఏ రోహిస్ అకాడమీకి ఇదొక సబ్ బ్రాంచ్‌గా ఉంది. సో, మీకు గాని ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ చూస్తున్నారో మీకు గాని ఎవ్రీ డే ప్రతిరోజు మీకు కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ ఛానల్‌ని విజిట్ చేయొచ్చు. ఓకేనా? సో, ఈ సెషన్‌లో ఈ జూలైలో జరిగిన ఇంపార్టెంట్ ఏపీ కరెంట్ అఫైర్స్‌ని మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. ఏవైతే ఎగ్జామ్స్‌లో రావడానికి చాలా వరకు ప్రాబబిలిటీ ఉన్నాయో వాటిని మాత్రమే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? యెస్. చలో చూద్దాం. సో, చూడండి ఫస్ట్ మనకేంటి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ఈసీబీసీ అంటే ఏంటి అంటే ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్. పేరులోనే ఉంది అండి. ఎనర్జీని కన్జర్వ్ చేయాలి. ఇదొక బిల్డింగ్‌లో కన్జర్వ్ చేయాలి. సో, అర్థమైంది కదా మీకు ఇప్పటికే. సో, ఎనర్జీ మొత్తాన్ని ఆ బిల్డింగ్‌లో మనం కన్జర్వ్ చేయాలి. అంటే ఆ ఎనర్జీని సేఫ్‌గా భద్రపరచాలి. మరి ఎందుకు? ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో అంట 10,000 రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ని వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. మొత్తంగా చూసుకుంటే 20,00,000 రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్‌ని ఇదంతా చేయబోతున్నామని ఎవరు చెప్తున్నారు? ఎనర్జీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇదంట పీఎం కుసుమ్ అనే స్కీమ్ ఉంది. అదేం చేస్తుంది? సోలార్ పంప్ సెట్‌లని లైక్ ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ స్కీమ్‌ని అంట. ఆ స్కీమ్‌ని ఇదేం చేస్తుంది? అసలు ఎలాంటి ఇంటరప్షన్ లేకుండా ప్రతిరోజు 9 గంటలు పక్కాగా వచ్చే విధంగా డిజైన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్ ఏపీ రిలేటెడ్‌గా మాట్లాడితే ఆ పీఎం కుసుమ్‌ని కూడా ఒకసారి మనం చూసుకుందాం. ఓకేనా? యెస్. ఆ పీఎం కుసుమ్ చూడండి. ఇది మనకి ఎప్పుడొచ్చింది? 2019లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని అబ్రివియేషన్ ఏంటి? ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తమ్ అభియాన్. ఉత్తమ్ మహాభియాన్ అనేది దాని స్కీమ్. ఇక్కడ చూడండి మీకు ఈ సోలార్ పంప్ సెట్లు మీకు కనబడుతున్నాయా? సో, ఇలా ఇది మనకి 2019లో వచ్చింది. ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇది మనకు కనబడుతుంది. ఓకేనా? యెస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. యెస్, మనకి తెలుసు. అఖండ గోదావరి ప్రాజెక్ట్ అనేది ఒకటి మనం తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే రాబోతున్న పుష్కరాలని ఉద్దేశించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ కాంటెక్స్ట్‌లో గోదావరి నది మీద ఈ రాజమండ్రి దగ్గర 125 ఏళ్ల కింద హేవలాక్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు రీకన్‌స్ట్రక్ట్ చేయడానికి, మళ్ళీ దాన్ని సెట్ చేయడానికి కొన్ని ప్రయత్నాలు ఐఐటీ మద్రాస్ వాళ్ళ సహాయంతో తీసుకోవడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్ అండి. సో, ఎక్కడ మనకుంది? ఇది మనకి ఎక్కడ లొకేట్ అయింది మనకిది? రాజమండ్రి. ఏ లొకేషన్ దగ్గర ఇది మనకి మనం చూడడం జరుగుతుంది? రాజమండ్రి. ఓకేనా? యెస్. ఇది దీనికి అందరికి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ చూస్తే ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం వీళ్ళెంత 94 కోట్ల రూపాయల వరకు ఈ అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కి అలోకేట్ చేయడం జరిగింది. ఎవరు మనకి? గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు కదా! సో, ఇలా చూసుకుంటే జూన్ 23న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిస్టర్ గాని, ఈ కల్చరల్ మినిస్టర్ అయిన దుర్గేష్ గారు ఇక్కడేంటి ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకేనా? సో, ఇది దేని గురించి మాట్లాడుతుంది? హేవలాక్ బ్రిడ్జ్. హేవలాక్ బ్రిడ్జ్ ఎక్కడుంది? రాజమండ్రి ఆ గోదావరి రివర్ మీద మనకు కనబడుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మిషన్ వాత్సల్య బాలికా కిషోర్ వికాసం. సో, ఇదేం చెప్తుందంటే ఎవరైతే బాలికలు స్కూల్‌కి డ్రాప్ ఔట్ అవ్వడం గాని, లేదా మెన్స్ట్రువల్ సైకిల్‌లో వాళ్ళు ఫాలో అవ్వాల్సిన శానిటేషన్ ఇష్యూస్‌ని గాని, ప్రతి ఒక్కదాన్ని ఇది అడ్రెస్ చేస్తుంది. ఎవరైతే స్కూలు, కాలేజ్‌కి వెళ్ళని బాలికలు ఉంటారో వాళ్ళందరిని ఒక మహిళా పోలీస్ గ్రూప్ గాని, వెల్ఫేర్ గాని, ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ గాని వీళ్ళందరిని పెట్టి వాళ్ళకి ఒక గైడ్‌లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత గ్రామ లెవెల్‌లో, వార్డు లెవెల్‌లో, అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న బాలికలతో పాఠశాలలు, కాలేజీలకు దూరంగా ఉన్న బాలికలందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి మహిళా పోలీసులు గాని, వెల్ఫేర్ గాని వీళ్ళందరూ గైడ్‌లైన్స్ ఇస్తే వాళ్ళందరినీ మళ్ళీ జాయిన్ అయ్యే విధంగా చూసుకుంటారు. సో, ఇలా కూర్చోబెట్టి కంప్లీట్‌గా మాట్లాడతారు. బై ద వే ఏంటి ఏపీ కిషోర వికాసం స్కీమ్ అన్నట్లుగా. ఓకేనా? సో, ఇలా అందరిని కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా మళ్ళీ స్కూల్స్‌కి వెళ్ళే విధంగా వాళ్ళకి న్యూట్రిషన్ గాని, వాళ్ళకి కావాల్సిన హైజీన్ ఎఫెక్ట్స్ గాని ఇవన్నిటిగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే. యెస్. నెక్స్ట్ ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే
ఇక్కడ అంటే పేదల సన్నిధిలో పేదల సేవలు అనే ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు వెళ్తూ అక్కడ ఏం చెప్పాడంటే పోలవరం ప్రాజెక్టు డెఫినెట్ గా ఇది ఫినిష్ అవుతుంది. బట్ ఎప్పటికి ఫినిష్ అవుతుంది? 2027కి ఇది డెఫినెట్ గా ఫినిష్ అవుతుంది. అండ్ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక సంవత్సరంలోనే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు మనం తీసుకొచ్చినాం. దీని ద్వారా 8.5 లక్షల కొత్త ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయని చంద్రబాబు నాయుడు ఇక్కడ మాట్లాడడం జరిగింది. అండ్ దాంతో పాటు యాక్చువల్గా ఈయన వెళ్ళింది ఇక్కడ పేదల సేవలో. ఇక్కడ మీకు కనబడుతుంది కదా పిక్చర్ ఒకటి. ఈ పేదల సేవలో అనే ప్రాజెక్టుకి ఈ కార్యక్రమానికి వెళ్తూ ఇక్కడనే మాట్లాడడం జరిగింది. ఏమని మాట్లాడడం జరిగిందంటే పోలవరం ప్రాజెక్టు ఒక సంవత్సరం లోపు దాదాపుగా 6% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఫలితంగా మొత్తం నిర్మాణ పనుల్లో ఇప్పటికీ 82% ఫినిష్ అయ్యాయి. సో జగన్ ప్రభుత్వం ప్రతి ఏ మాత్రం ముందుకెళ్ళలేదు, మేము వచ్చాక చాలా ముందుకెళ్ళింది అనేక రాజకీయాలు మొత్తం మనకు కనబడ్డాయి. అవన్నీ మనకు అవసరం లేదు. అండ్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు ఒక 6 పాయింట్స్ ఇచ్చారు కదా మనకి. సో ఆ 6 పాయింట్స్ లో భాగంగా ఆ సూపర్ 6 లో భాగంగా ఈ ఉచిత బస్సు అనేది ఆగస్ట్ 15 నుంచి ఇస్తున్నారంట. అది కేవలం ఆ డిస్ట్రిక్ట్ లో మాత్రమే తిరిగితేనే ఉచితమని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఎస్. సో చూడండి, మన ప్రతి పీడిఎఫ్ తెలుగు ఇంగ్లీష్ లో వస్తుంది. ఇదేనండి, ఎవరు కూడా దీన్ని ఫాలో అవ్వట్లేదు, మనం మాత్రమే దీన్ని ఫాలో అవుతున్నాం. ఓకేనా, ఎస్. చూడండి నెక్స్ట్ ఇక జిఎస్టీ కలెక్షన్స్ అండి. మనకేంటి జూలై 1 మనకి జిఎస్టీ డే మనం జరుపుకుంటాం కదా. ఆల్రెడీ దీన్ని మనం కరెంట్ అఫైర్స్ లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏంటి ఈ జిఎస్టీ డేని మనం చూసుకుంటే అసలు జిఎస్టీలో ఎంత అంటే ఇప్పుడు రాగా హైయెస్ట్ గా నమోదు చేసిందంట జూన్ లో. ఈ 2025లో హైయెస్ట్ డేటాగా ఇక్కడ ఏంటి జిఎస్టీ నమోదు జరిగిందని ఈ డేటా చెప్తుంది. సో చూస్తే జూన్ లో 4,167 కోట్ల రూపాయలు వసూలైంది. ఇక మిగతా ఎంత ఏంటంటే దీనికి ముందున్న వాటితోనే మనం కంపేర్ చేసుకుంటూ మాట్లాడుతున్నాం అన్నట్టుగా. సో అత్యధికంగా ఇప్పటివరకు మనకి దేంట్లో యాడ్ అయ్యాయి? జూన్ మంత్ లో యాడ్ అయ్యాయి. ఇక జూలై మంత్ రాలేదు, ఎందుకంటే ఆగస్ట్ లో వస్తే ఈ జూలై మంత్ డేటా వస్తుంది. ఓకేనా, ఎస్. సో నెక్స్ట్ సిబా మీకు కనబడుతుంది కదా. సిబా ఇదేంటి అంటే బ్రాకిష్ వాటర్ సంబంధించిన ఒక విభాగం అన్నట్లుగా. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్. సో పేరులోనే ఉంది సెంట్రల్ బ్రాకిష్ వాటర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్. బ్రాకిష్ వాటర్ అంటే సెలైన్ వాటర్ ప్లస్ ఫ్రెష్ వాటర్, ఈ రెండింటి కలయికని మనం ఏమంటాం? ఈస్ట్రే అంటమానమా? సో అంటే వేర్ రివర్ మీట్స్ ఓషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏ నదులు అయితే ఉన్నాయో సముద్రాల్లో మిక్స్ అయ్యే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ఈస్ట్రేస్ అంటున్నాం. ఇంకా చెప్పాలంటే నది ముఖ ద్వారం అంటున్నాం. అక్కడ ఉండే వాటర్ ని మనం ఏమంటున్నాం అంటే బ్రాకిష్ వాటర్ అంటున్నాం. సో ఈ బ్రాకిష్ వాటర్ లో సర్టన్ కైండ్ ఆఫ్ అక్వాకల్చర్ మనకి డెవలప్ అవుతుంది కదా. దీనికి సంబంధించిన హెడ్ ఆఫీస్ మనకి ఇక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్ ని ఆంధ్రప్రదేశ్ కి తరలించాలి అని చంద్రబాబు నాయుడు ఎవరికి? సో చూడండి ఇక్కడ మనం చూస్తే అగ్రికల్చర్ అనే వింగ్ లో మనకి మొత్తంగా 4 సబ్ వింగ్స్ మనకు కనబడతాయి. ఓకేనా, ఎస్, 4 సబ్ వింగ్స్ మనకు కనబడతాయి. ఒకటి క్రాప్స్ అని, తర్వాత ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అని, తర్వాత లైవ్ స్టాక్ అని, ఆ తర్వాత అక్వాటిక్స్ అని. అంతేనా? సో ఇలా మనకి 4 వింగ్స్ మనకి అగ్రికల్చర్ ఫీల్డ్ లో కనబడతాయి. ఇక్కడ ఈయన ఏం చేశారు అంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ కి ఒక లెటర్ రాయడం జరిగింది. మత్స్యశాఖ లైవ్ స్టాక్ మినిస్టర్ అయిన రాజీవ్ రంజన్ సింగ్ కి ఒక లెటర్ రాయడం జరిగింది. సార్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క అక్వాటిక్ సంబంధించిన ఈ సిబా హెడ్ ఆఫీస్ ని చెన్నై నుంచి మా ఆంధ్రప్రదేశ్ కి తరలించండి అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఎందుకు ఇక్కడ చెప్తూ ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ కూడా ఈయన ఇక్కడ నొక్కి వక్కాంశం జరిగింది. సో దేశ అక్వాటిక్ ఉత్పత్తిలో ఏపీ 75% వాటా 2.3 lakh హెక్టార్ లో మా అక్వాటిక్ కల్చర్ సాగవుతుంది. అండ్ దీంతో పాటు రొయ్యలకి సో షింప్ ఆర్ ప్రాన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా దేని మనం పిలుస్తున్నాం? నెల్లూరుని మనం పిలుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇది జిఎస్డిపి పరంగా ఎంతో దోహదపడుతుంది. సో ఇలా చాలా పాయింట్స్ ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఓకేనా, ఇలా. అండ్ దాంతో పాటు నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ ఒక ఇన్స్టిట్యూషన్ అనేది మన హైదరాబాద్ ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు ఏపీకి తరలించండి, ఎందుకంటే ఏపీ మార్కెట్ చాలా పెద్దది, అసలు తెలంగాణకు అది అవసరం లేదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, ఎస్. నెక్స్ట్ చూడండి, డిజిటల్ నర్వ్ సెంటర్ ని తన కుప్పంలో ఏర్పాటు చేశారు. ఫస్ట్ డిజిటల్ నర్వ్ సెంటర్. సో ఈ డిజిటల్ నర్వ్ సెంటర్ ఒకసారి మీరు చూస్తే ఇది టాటా ఎండి డిజిటల్ నర్వ్ సెంటర్ అనే ఒక సెటప్ ని ఇక్కడ కుప్పంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈయన ఏం చేశారంటే దాదాపుగా సో దీస్ సర్వీసెస్ విల్ బి అవైలబుల్ అక్రాస్ 13 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్
ఇన్ కుప్పంలో 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వీటి యొక్క సర్వీసెస్ అనేది అమల్లో ఉంటాయని కుప్పంలో లాంచ్ చేస్తారు. దీన్ని దశల వారీగా లాంచ్ చేస్తారంట. నెక్స్ట్ స్టేజ్‌లో చిత్తూరులో, ఆ నెక్స్ట్ స్టేజ్‌లో ఎంటైర్ ఏపీ మొత్తంలో దీన్ని తీసుకొస్తారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా సరే ఈ నర్వ్ సెంటర్ ద్వారా సమాప్తం అయిపోతాయి. ఇదొక గేమ్ చేంజర్‌గా హెల్త్ సంబంధించిన సెక్టార్‌లో ఇదొక గేమ్ చేంజర్‌గా ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈ కుప్పంకి వెళ్ళాక దీన్ని ఇనాగ్రేట్ చేసే సమయంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక అల్లూరి సీతారామరాజు బర్త్‌డే సందర్భంగా, ఈయన బర్త్‌డే ఇప్పుడు మనకి జూలై 4th. సో ఇప్పటికి ఎన్నో బర్త్‌డే 128th బర్త్‌డే ప్రకారంగా. సో ఈ బర్త్‌డే ప్రకారాన్ని ఈ బర్త్‌డేని చూసుకుంటూ ఏంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీతారామరాజు చాలా గొప్ప పర్సన్. సో నేను ఈ అల్లూరి సీతారామరాజు సాక్షిగా చెప్తున్నా, నెక్స్ట్ 2026 మార్చ్ 31 వరకు కంప్లీట్ మావోయిజాన్ని నేను ఇండియాలో ఎరాడికేట్ చేస్తా అని ఒక స్టేట్మెంట్ ఇక్కడ అమిత్ షా గారు ఇవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనం సీతారామరాజు గురించిన కొన్ని విషయాలు చూసుకోవచ్చు. ఈయన మనకి జూలై 4th 1897లా భీమవరం దగ్గర మొగల్తూరు ఆర్ మొగళ్ళు అనే విలేజ్లో ఈయన మనకు జన్మించడం చూడొచ్చు. బట్ బేసికల్గా ఇతను ట్రైబల్ కాదు. ఇతను ట్రైబల్ తరపున ఉండి రంపా ఉద్యమాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకు రంపా ఉద్యమం తీసుకురావడం జరిగిందంటే, ఇక్కడ రైతులు పోడు వ్యవసాయం చేసేవాళ్ళండి. వీళ్ళని బలవంతంగా పనుల్లో పెడుతూ వీళ్ళతో ఉచితంగా పనులు చేయించుకునేవాళ్ళు. ఇదంతా ఈయన చూసి తట్టుకోలేక, సో ఈయన తీసిన ఉద్యమం పేరేంటి, రంపా తిరుగుబాటు. ఈ రంపా తిరుగుబాటు ఎందుకు చేస్తారంటే, మద్రాసు ఫారెస్ట్ యాక్ట్ 1882కి ప్రతిస్పందనగా, దానికి ఒక రెస్పాన్స్గా ఈయన ఉద్యమం చేయడం జరిగింది. ఇక చివరికి మే 7, 1924న ఈయన చెట్టుకు కట్టి కాల్చడం జరిగింది. సో ఇలా ఒక గొప్ప మన్యం వీరుడు ఆంధ్రప్రదేశ్లో అవతరించాడు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూస్తే రొట్టెల పండుగ. దీన్ని మనం ఎక్కడ జరుపుకుంటామంటే నెల్లూరులో జరుపుకుంటాం. ఇంకా చూస్తే ఇది మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరు నగరంలో బారా షహీద్ దర్గా, చాలా ఇంపార్టెంట్ అండి ఆ పాయింట్. ఏంటి, బారా షహీద్ దర్గా దగ్గర రొట్టెల పండుగ మనం చేసుకుంటాం. ఇక్కడ 12 మంది అమరవీరు సముద్రాలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా మొక్కులు చెల్లించుకొని, సో ఇలా రొట్టెలు పెట్టుకుని ఒకరి రొట్టెలు ఒకరికి పంచుకుంటారు. ఇక్కడ చూడండి, ఇలా ఈ రకంగా ఒకరి రొట్టెలు ఒకరికి పంచుకుంటారు. ఏ దర్గా? బారా షహీద్ దర్గా. ఎక్కడ? నెల్లూరులో. ఓకే, ఎస్. ఇక నెక్స్ట్ ఏఐని వాడుతూ మస్కిటోస్ని అంతం చేసే ఒక కొత్త ప్రోగ్రామ్ని ఏపీ లాంచ్ చేసింది. ఆ ప్రోగ్రామ్ పేరే స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్. సో ఇటీవల కాలంలో మనం చూసిన స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ఎక్కడ చూసాం, అసలు దేని గురించి చెప్తుంది, ఇది ఎన్ని టౌన్స్లో ఇంప్లిమెంట్ అవుతుంది? 66 లొకేషన్స్, 6 మేజర్ మున్సిపల్ కార్పొరేషన్స్, విశాఖపట్నం, విజయవాడ, తర్వాత కర్నూలు, ఈ రేంజ్లో ఇది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఏం లేదండి, ఏఐ బేస్డ్గా డ్రోన్స్ను వాడి కానీ, లేదా ఆ దోమల యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దోమలు అసలు ఎక్కడ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి, ఎక్కడ, సో ఇవన్నిటిని వెతికి దోమల్ని ఇరాడికేట్ చేసే ఒక సిస్టమ్ అన్నట్లుగా. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఇదే కాంటెక్స్ట్లో సో మనం ఇక్కడ వరకు చూసాం. సో నెక్స్ట్ బయాలజీ స్పెక్ట్రంలో కూడా మనకు క్వశ్చన్స్ ఎలా పడతాయో ఆలోచించుకొని చూడాల్సిన అవసరం మనకు ఉంది. ఇప్పుడు మలేరియా కానీ, డెంగీ కానీ, ఫైలస్ కానీ, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మస్కిటో కాజెస్ కదా. సో ఒకసారి చూద్దాం మనం. ఇదే మనం మలేరియా చూస్తే ఇది మనకి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. దీని కడుపులో ప్రోటోజోన్ ఉంటుంది. ఆ ప్రోటోజోన్ రిలేటెడ్గా ఈ మలేరియా మనకు వస్తుంది. అదే మనం డెంగీని చూస్తే ఇది మనకి ఏడిస్ దోమలైనా ఏడిస్ అజెప్టి, ఏడిస్ ఆల్బోపిక్టస్. సో ఇవే దోమలు మనకి చికున్ గున్యా అండ్ జికాకి కూడా ఇవే మనకి దోహదం చేస్తాయి, ఇవే మనకు కారణమవుతాయి. తరువాత ఇక ఎలిఫెంటాసిస్ లేదా లింఫాటిక్ ఫైలేరిస్ అంటే బోధకాలంలో ఇట్లా కాలు మనకి ఉబ్బుతుంది. ఓకేనా? ఎస్. ఇక్కడ చూసుకుంటే ఇది మనకి క్యూలెస్ మస్కిటో కానీ, అనాఫిలస్ కానీ, ఏడిస్ మస్కిటో కానీ, ఇవి ఏది కుట్టినా ఇవి మనకి వస్తాయి అన్నట్టుగా చూడొచ్చు. సో ఇదే కాంటెక్స్ట్లో మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ కూడా వచ్చింది. ఏంటి అంటే చికున్ గున్యా ఎక్కువగా రికార్డ్ అవ్వడం వల్ల ఏంటి, ఇక్కడ మనం చూస్తే చైనాలో ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మాట్లాడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చికున్ గున్యా అంటే అర్థం ఏంటంటే ఆఫ్రికన్ లాంగ్వేజ్లో మకోండే లాంగ్వేజ్లో బెంట్ ఓవర్ ఇన్ పెయిన్ అంటే నొప్పి వచ్చి ఇలా వంగడం అన్నట్లుగా. సో ఎంత పెయిన్ ఉంటుంది, అక్యూట్ పెయిన్ ఇన్ జాయింట్స్. సో కంప్లీట్ జాయింట్స్లో మనకి పెయిన్ ఉంటుంది కదా, సో అలా అన్నట్లుగా. సో దీని గురించి ఇది మాట్లాడుతుంది. ఇక తర్వాత దీన్ని మనం ఎప్పుడు ఫస్ట్ అవుట్ బ్రేక్ చేసామంటే 1952 సౌత్ టాంజానియాలో మనం చూసాం. ఇప్పుడు తర్వాత చూస్తే 110 దేశాల వరకు ఇది విస్తరించడం జరిగింది. ఇలా మనం దీన్ని చూస్తున్నాం. ఓకేనా? ఎస్.
సో దీని మీద మనం ఏమైనా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే చూడొచ్చు ఇలా. వాట్ ఈస్ చికెన్ గున్యా? చికెన్ గున్యా అంటే ఎక్సెసివ్ పెయిన్ ఇన్ జాయింట్స్ అన్నట్లుగా. సో చికెన్ గున్యా ట్రాన్స్మిటేషన్ ఎలా జరుగుతుంది? బైటింగ్ ఫీమేల్ మాస్కిటోస్. ఓకేనా? నెక్స్ట్ వై చికెన్ గున్యా ఆఫ్ అండ్ డిఫికల్ట్ టు డయాగ్నోసిస్ యాక్యురేట్లీ? ఎందుకంటే సిమ్టమ్స్ ఓవర్లాప్ విత్ ద డెంగ్యూ అండ్ జికా. డెంగ్యూ అండ్ జికాల లక్షణాలు ఇక్కడ మనకు కనబడతాయి కాబట్టి మనం దీన్ని గుర్తించుకోవడం కష్టం అవుతుందని ఇలా మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఎన్టీఆర్ కిడ్స్. సో ఎన్టీఆర్ కిడ్స్ యాక్చువల్గా ఈ పథకం అప్పుడెప్పుడు మనకి 2016 ఆ టైంలో కనబడుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇది అంతమైపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఇక్కడ చూడండి 2016లోనే టీడీపీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టగా తర్వాత జగన్ సర్కార్ దీన్ని కంప్లీట్గా స్టాప్ చేసింది. సో ఇలా మొత్తంగా ఎన్ని 11 వస్తువులు ఉంటాయి. 11 వస్తువులు ఉంటాయి. అవి చూస్తే మనకి ఇక్కడ వాటర్ ప్రూఫ్ షీట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, నాప్కిన్స్ కానీ, తువ్వాళ్ళు కానీ, సబ్బు కానీ, సబ్బు పెట్టె కానీ, పౌడర్ కానీ, ఆయిల్ కానీ, షాంపూ కానీ, బొమ్మలు కానీ, ఇట్లా చాలా రకాలుగా ఇవన్నీ ఉంటాయి. ఎలా అయితే తెలంగాణలో కేసీఆర్ కిట్ అని ఇంతకుముందు మనకుందో అలానే ఇంటర్ కిట్ కూడా ఇక్కడ వచ్చింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూస్తే ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది? 5 పాయింట్ స్ట్రాటజీ టు కంబ్యాట్ క్లైమేటికల్ చేంజ్. అంటే వాతావరణ మార్పుల్ని ఓవర్కమ్ చేసడానికి ఒక 5 పాయింట్ స్ట్రాటజీని ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఆ 5 పాయింట్స్ తప్పకుండా మీకు గుర్తుండాలి. ఫస్ట్, అగ్రెసివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీని మనం ఎంత ఎఫిషియెంట్గా వాడాలని చెప్తుంది. నెక్స్ట్ చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్ చూపిస్తుంది. అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఖచ్చితంగా మనం వాడాలని చెప్తుంది. నెక్స్ట్ అఫారెస్టేషన్ డ్రైవ్. అందరూ కలిసికట్టుగా విపరీతమైన అడవుల్ని పెంచాలని చెప్తుంది. నెక్స్ట్ అడాప్షన్ ఆఫ్ ద గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఎనర్జీ ఎఫిషియన్సీలో ప్రపంచం ఎలాంటి ప్రాక్టీసెస్ వాడుతుందో అలాంటి ప్రాక్టీసెస్ ఏపీలో కూడా వాడాలని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్ వైడ్ అవేర్నెస్ అండ్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్. అంటే ఇది ఒక్కరితో జరగదు. స్టూడెంట్స్ అందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరితోనే ఒక క్యాంపెయిన్ రన్ చేయాలి. ఇలా 5 పాయింట్ స్ట్రాటజీని ఎవరు తీసుకొచ్చారో? ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఏపీ గవర్నమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ సంబంధించి ఒక ఈవెంట్ తీసుకొచ్చింది. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు. ఏపీ గవర్నమెంట్ 2020లో సర్వేపల్లి రాధాకృష్ణ చూసుకొని విద్యార్థి మిత్ర కిట్స్. సో కిట్ పేరేంటి? విద్యార్థి మిత్ర. అంటే విద్యార్థులకు మిత్రుడు వంటి వాడు అని ఒక పేరుతోనే ఒక కిట్ని తీసుకొచ్చింది. ఇది ఎవరెవరికంటే 1 to 10th క్లాస్ వరకు. ఇది ఎంతమందికి? 35 lakh పిల్లలకి ఇది ఉచితంగా ఈ కిట్స్ అందిస్తారు. విద్యార్థుల్లో అందరికీ ఈక్వాలిటీని చూపించడానికి కానీ, ఈ రిసోర్సెస్ రాజకీయ ప్రభావాలు తొలగిపోవాలని ఇదొక ఇనిషియేటివ్గా మనం తీసుకున్నారు. మరి ఏం చేస్తుంది దీంట్లో? వీళ్ళు ఏం చేస్తుంది? సింపుల్గా ఇలా మనకి 3 రకాల యూనిఫామ్లు ఉంటాయండి. సో ఆకుపచ్చ ప్యాంటు కానీ, గౌన్లు కానీ, లేత పసుపు ఆకుపచ్చ చొక్కాలు కానీ, ఒక జత బూట్లు కానీ, సాక్సెస్ కానీ, బెల్ట్స్ కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ, సో నోట్బుక్స్ కానీ, బుక్స్ కానీ, వర్క్ బుక్స్ కానీ, ఇలా ఇంగ్లీష్ మీడియం సంబంధించిన డిక్షనరీస్ కానీ, సో ఏదైతే పిక్చర్స్తో ఉన్న డిక్షనరీస్ కానీ ఇవన్నీ దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంటైర్గా అప్రాక్సిమేట్లీ 36 lakh పిల్లలకి ఇది యూజ్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ ఒక్కొక్క కిట్ ధర వచ్చేసి మనకి ఎంత? 2279 రూపాయలకు మనకు పడుతుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఈగల్ అని ఒక వింగ్ మనకు ఉందండి ఏపీలో. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇదేం చేస్తుందంటే ఓపియాడ్ అంటే ఏంటంటే ఇది ఓపియం నుంచి తయారవుతున్న ఒక అనెస్థెటిక్ డ్రగ్. ఈ డ్రగ్ని ఎందుకు వాడుతుందంటే విపరీతమైన నొప్పిని తగ్గించడానికి, దాన్ని సూట్ చేయడానికి మనం దీన్ని వాడడం జరుగుతుంది. దీన్ని ఎక్సెసివ్గా వాడడం వల్ల ఈగల్ వింగ్ చైర్మన్ కానీ, తర్వాత లేదు అంటే డ్రగ్ కెమిస్ట్రీ ఆఫ్ ఏపీ కానీ, తర్వాత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ కాంటెక్స్లో మనం చూసుకుంటే ఆకే రవికృష్ణ కానీ, కేజీవి సరిత గారు కానీ, నెక్స్ట్ డాక్టర్ మంజుల డి హోస్మాని కానీ, సో ఇక్కడ మీరు కనబడుతున్నారు డీసీపీ సరిత కానీ, సో రవికృష్ణ కానీ, డాక్టర్ మంజుల కానీ వీళ్ళందరూ ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో యువకులు ఆనందం కోసం ఓపీఎంలను దుర్వినియోగం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా వీళ్ళకి నర్వస్ ఇష్యూస్ అంటే నాడీకి సంబంధించిన ఇష్యూస్ మొత్తంగా వస్తాయని ఈయన ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎవరు? ఈగల్ వింగ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి జియోస్పాషియల్లో అవార్డు వచ్చింది. ఈ జియోస్పాషియల్ వచ్చిన అవార్డు ఇది 2nd ఎడిషన్. ఈ 2nd ఎడిషన్లో వీళ్ళకి చూసుకుంటే అవార్డు వచ్చింది. సో ద అవార్డ్ ఈస్ ప్రెసెంటెడ్ బై FOSSEEGS అంటే జియోస్పాషియల్ వింగ్కి సంబంధించిన ఒక వింగ్ అన్నట్లుగా. సో అండర్ ద నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. బై ద వే ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే
జియో స్పేషియల్ దానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ వజీర్ మహమ్మద్ గారికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, వజీర్ మహమ్మద్ గారికి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎవరికి వచ్చింది? ఆంధ్ర యూనివర్సిటీకి రావడం జరిగింది. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక న్యూస్తో వచ్చింది. అదేంటంటే క్రీడా. వెరీ రీసెంట్గా మనం స్పోర్ట్స్ పాలసీ చూసాం కదా, స్పేస్ పాలసీ కూడా చూసాం కదా. అదేవిధంగా స్పోర్ట్స్లో క్రీడా అనే యాప్ ఇటీవల కాలంలో వచ్చింది. ఇది ఏ రాష్ట్రం సంబంధించింది? ఏపీకి సంబంధించిన గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ కొన్ని పేపర్ కట్స్ చూసుకుంటే వెరీ రీసెంట్గా ఇంటర్నేషనల్ హిస్టరీ ఒలింపియాడ్కి ఒక అబ్బాయిని ఎంపికాడు. ఈయన ఎవరు అంటే విశాఖపట్నంలో 12 ఏండ్ల కే అభినవ్ రెడ్డి అన్న ఒక అబ్బాయిని మనం ఈ ఒలింపియాడ్కి చూస్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూస్తుంటే మనం క్వాంటమ్ వ్యాలీని ఏపీలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం కదా, దాంతోపాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీని కూడా మనం అదే అమరావతిలో ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఈ ఎంటైర్ క్వాంటమ్ వ్యాలీకి చైర్మన్గా మనం ఎవరిని తీసుకోవడం జరిగింది? డైరెక్టర్గా సర్ రొనాల్డ్ రాస్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అని మనకు కొన్ని అవార్డ్స్ ఉంటాయండి. ఈ అవార్డ్స్ మన ఏపీలో 5 డిస్ట్రిక్ట్స్కి వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్వచ్ఛ సర్వేక్షక్ అవార్డ్స్. సో ఇది ఏం చెప్తుంది? మనందరికీ 2014లో ఏమొచ్చింది? స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి వచ్చింది కదా. సో ఏం చెప్తుంది? పరిసరాల మొత్తాన్ని మనం హైజీన్గా ఉంచుకోవాలని చెప్తుంది. సో ఇదే కాంటెక్స్ట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ కన్ఫర్ ద ప్రెస్టీజియస్ స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ 2024-25 ఈ అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? సో ఆ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. ఇదంతా విజ్ఞాన్ భవన్లో ఇవ్వడం జరిగింది. సో అయితే మరి ఈ అవార్డ్స్ని మనం ఎన్ని ఫీల్డ్లో ఇస్తున్నాం? సో చూస్తే ఈ అవార్డు మొత్తం మనం 4 కేటగిరీస్ ఇస్తున్నాం. ఫస్ట్ సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్. నెక్స్ట్ టాప్ 3 క్లీన్ సిటీస్ ఇన్ 5 పాపులేషన్ కేటగిరీస్. ఆ 5 పాపులేషన్ కేటగిరీస్ ఒకసారి మనం చూస్తే ఫస్ట్ 20,000 కన్నా తక్కువ, నెక్స్ట్ 20,000 to 50,000 పీపుల్ ఉన్న వరకు, నెక్స్ట్ 50,000 to 3 lakh వరకు ఉన్న వరకు, నెక్స్ట్ 3 lakh to 10 lakh వరకు ఉన్న వాళ్ళు, నెక్స్ట్ 10 lakh అంటే ఎబో. సో దీన్ని మనం మిలియన్ ప్లస్ అంటున్నాం, దీన్ని బిగ్ సిటీస్ అంటున్నాం, దీన్ని మీడియం సిటీస్ అంటున్నాం, దీన్ని స్మాల్ సిటీస్ అంటున్నాం, దీన్ని వెరీ స్మాల్ సిటీస్ అంటున్నాం. సో ఇలా ఈ టాప్ 3 కేటగిరీస్లో 5 పాపులర్ కేటగిరీస్ మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీలో మనం గంగా టౌన్స్ని కానీ, కంటోన్మెంట్ బోర్డ్స్ని కానీ, సఫాయి మిత్ర సురక్ష కానీ, మహాకుంభ్ కానీ ఇలా మనం చూసుకుంటాం. నెక్స్ట్ స్టేట్ లెవెల్ అవార్డ్స్. సో ప్రామిసింగ్ క్లీన్ సిటీస్ ఆఫ్ ద స్టేట్, అంటే ఆ స్టేట్లో కానీ యూటీలో కానీ ఖచ్చితంగా క్లీన్నెస్లో ప్రామిసింగ్గా ఉండాలి. సో ఇవన్నీ ఇప్పటి 78 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంతా డేటా మనకి నేషనల్ వైడ్ డేటా. ఈ నేషనల్ వైడ్ డేటా, ఏపీ డేటా, ఈ రెండు డేటా కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎస్. ఇప్పుడు మనం చూస్తే సో ఈ అవార్డు ఎవరెవరు ప్రదానం చేస్తున్నారంటే మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు, దాంతోపాటు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఈ 2 ఆర్గనైజేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏంటి అంటే ఇది మనకి 1997లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా స్థాపించబడిన ఒక అటానమస్ బాడీ. సో ఇది ఒక అటానమస్ బాడీ, వీళ్ళిద్దరు కలిసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏపీలో ఎన్ని డిస్ట్రిక్ట్స్కి వచ్చినాయి? ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ విజయవాడ, సెకండ్ గుంటూరు, థర్డ్ తిరుపతి, ఫోర్త్ విశాఖపట్నం, ఫిఫ్త్ రాజమండ్రి. ఇలా ఈ డిస్ట్రిక్ట్స్ ఈ అవార్డ్స్ని పొందడం జరిగింది. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే బొబ్బిలి వీణకి కేంద్రం గుర్తింపు ఇచ్చింది. సో 1 district 1 product లాగా. సో ఇదే బొబ్బిలి వీణ మనం చూసుకుంటే దీనికి జిఏ ట్యాగ్ మనకి ఎప్పుడు వచ్చింది? జిఏ ట్యాగ్ మనకి 2012లో దీనికి జిఏ ట్యాగ్ రావడం జరిగింది. ఇంతేనండి, 1 district 1 product కింద ఈ బొబ్బిలి వీణని కూడా తీసుకోవడం జరిగింది. ఎస్. ఇక నెక్స్ట్ మచిలీపట్నం మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనం గ్రీన్ఫీల్డ్ ఒక పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, అదే గ్రీన్ఫీల్డ్ పోర్టు ఇప్పటికీ 48% కంప్లీట్ అయిందని ఈ సెషన్ మనకు చెప్తుంది. సో ఇదే మచిలీపట్నం మనం దేనికి ఫేమస్? కలంకారీ క్లాస్కి, కలంకారీ వస్త్రాలకి ఇది బాగా ఫేమస్ కదా. ఒకసారి దీన్ని చూసుకుంటే ఇది మనకి శాతవాహన టైంలో కానీ, కాకతీయ టైంలో కానీ, కుతుబ్షాహీ టైంలో కానీ, బ్రిటిషర్స్ టైంలో కానీ, అన్ని టైంలో ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్ ప్లే చేసింది. సో ఇదంతా దాని ఇవన్నీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ మనం ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నామండి. ఇది ర్యాపిడ్ రివిజన్ కదా, అందుకే వెరీ ర్యాపిడ్ రివిజన్ చేస్తున్నా. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో ఉంటుంది. ఓకేనా. ఖచ్చితంగా మీరు దీన్ని అక్వైర్ చేసుకోండి. ఓకే. ఎస్. నెక్స్ట్ చూస్తే మనం కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటి అంటే మచిలీపట్నం లొకేటెడ్ ఎక్కడ? ఏపీలో. సో ఇక్కడ ఏంటి? కలంకారీ డ్రెస్సెస్. ఇది ఎప్పటి నుంచి మనం చూస్తున్నాం? శాతవాహనం నుంచి. ఎప్పుడు బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చారు? 1611. బ్రిటిషర్స్ ఇక్కడికి ఎప్పుడు వచ్చారు?
1611లో బ్రిటిషర్స్ వచ్చారు. ఓకేనా. నెక్స్ట్ విశాఖలో సెకండ్ బిమ్స్టెక్. సో చూడండి, బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1997లో ఏర్పడింది. ఓకేనా. దీంట్లో మనకి ఈ బే ఆఫ్ బెంగాల్కి సంబంధించిన కంట్రీస్ అయినా సో ఇండియా కానీ, తర్వాత మయన్మార్ కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ, నేపాల్ కానీ, థాయిలాండ్ కానీ, సో ఇలా మనకి ఇక్కడ కనబడుతుంది అన్నట్లుగా. ఓకేనా. సో దీంతో పాటు శ్రీలంక కానీ, ఇలా మనకి ఇందులో 7 దేశాలు ఇందులో మనకు కనబడతాయి. ఇవన్నీ ఒకరికొకరికి ఎకనామికల్గా టెక్నాలజికల్ సపోర్ట్ ఇచ్చుకుంటాయి. సో ఇక్కడ చూస్తే ఈ బిమ్స్టెక్కి సంబంధించిన రెండవ పోర్ట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది అని ఈ డేటా చెప్తుంది. వెరీ రీసెంట్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం జరిగిందని చెప్పాలి. ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూసుకుంటే అదితి స్కీమ్ అండి. ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న ఎంఎస్ఎంఈ సెక్టార్స్లో ఎనర్జీని ఎంత ఎఫిషియెంట్గా వాడాలని ఇది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదితి అంటే ఏంటంటే అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఒక ఇండస్ట్రీలో మనం కరెంట్ని ఎంతవరకు సేవ్ చేయాలి, ఫ్యూయల్స్ని ఎంతవరకు సేవ్ చేయాలని అనే విషయం ఇది చెప్తుంది. దీంట్లో మనం రిజిస్ట్రేషన్ అవుతే ఆ ఫ్యూయల్కి సంబంధించిన టెక్నాలజికల్ సపోర్ట్ని వీళ్ళు ఇస్తారన్నట్లుగా. సో చూడండి, ఇది దేని కింద పనిచేస్తుంది? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ కింద ఇది మనకి వర్క్ చేస్తుంది. సో ఎవరైతే ఉద్యమ్ పోర్టల్లో ఎంఎస్ఎంఈ కింద అప్లై చేసుకుంటారో అట్లీస్ట్ 10% వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ నెల కరెంట్ బిల్లు 100 రూపాయలు వచ్చింది, నెక్స్ట్ మంత్ 90 రూపాయలు వచ్చే విధంగా, అంత ఎనర్జీని ఎఫిషియెంట్గా వాడే విధంగా వీళ్ళు మనకి టెక్నాలజికల్ సపోర్ట్ ఇస్తారు. అండ్ దాంతోపాటు వీళ్ళు మనకి సబ్వెన్షన్ అండ్ లోన్స్ మీద కూడా రాయితీ ఇస్తారు. అంటే లోన్స్ మీద వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ మీద మళ్ళీ మనకి రాయితీ ఇస్తారు. అర్థమవుతుందా? సో ఇలా ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తే మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్కి అయితే 5% వరకు సబ్వెన్షన్ ఇస్తారట. ఓకేనా. అదే మీడియం ఎంటర్ప్రైజ్కి అయితే 3% వరకు సబ్వెన్షన్ ఇస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నా అంటే అమరావతిలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది అదితి స్కీమ్ సంబంధించిన ఇష్యూ. సో మనం క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? విచ్ ఆర్గనైజేషన్ ఇంప్లిమెంట్ ద అదితి స్కీమ్? అదితి స్కీమ్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. దీని ఆబ్జెక్ట్ ఏంటి? ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఎమంగ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్స్. ఎంఎస్ఎంఈ సెక్టర్స్లో ఎనర్జీని మనం ఎలా సేవ్ చేసుకోవాలని చెప్తుంది. ఇక తర్వాత ఇదే మన సబ్వెన్షన్ నార్మల్గా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి ఎంత ఇస్తున్నాం? 5%. మీడియంకి ఎంత ఇస్తున్నాం? మీడియంకి అయితే 3% ఇస్తున్నాం. ఇక్కడ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎంతవరకు సపోర్ట్ ఇస్తుంది? 10% వరకు సపోర్ట్ ఇస్తుందని ఈ చెప్తుంది మనకి. ఇక నెక్స్ట్ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్. సో కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ మనకి ఐఐటి తిరుపతిలో వచ్చింది. ఎందుకు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ మనకు ఉంటాయి కదా, ఆహారం శుద్ధి చేసిన ఫుడ్స్ ఉంటాయి కదా, ఆ ఫుడ్స్ని ఇందులో స్టోర్ చేసుకొని దీని ద్వారా చాలా వరకు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఎస్. సో చూసుకుంటే 205 crores రూపీస్తోనే స్థాపించబడుతున్న 76 కేంద్రాలు అక్రాస్ ఇండియా. ఇలాంటి కేంద్రాలు 76 ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది సెంటర్స్ ఏమైనా తిరుపతిలో అవుతున్న ఈ ఒక ఇంక్యుబేషన్ సెంటర్. ఓకేనా. ఎస్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మన చిత్తూరుకు ఒక మ్యాంగో బోర్డు కూడా వచ్చింది. వెరీ రీసెంట్గా చూసుకోండి. వెరీ రీసెంట్గా కర్ణాటకకి మనకి మధ్య ఒక ఇష్యూ జరిగింది. ఏంటి? మామిడిపల్లి ఇష్యూ, తోతాపురి మామిడిపల్లి ఇష్యూ. ఇక్కడ ఏం జరిగింది? మామిడిపల్లి విషయంలో ఏపీకి నష్టం జరుగుతున్న విషయం మనకు అర్థమైంది. ఈ కానీ చంద్రబాబు నాయుడు ఏమంటున్నారంటే ఈ చిత్తూరులో ఒక మ్యాంగో బోర్డు పెడితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని ఈయన ఇక్కడ అడ్రస్ చేయడం జరిగింది. ఇలా ఇది మనకి కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. ఓకేనా. ఎస్. సో ఇవి అండి ఏపీ కరెంట్ అఫైర్స్. సో ఇలా ఏపీ కరెంట్ అఫైర్స్ అనే కాదు, మన దగ్గర మనం ఇలా వీకెండ్ సెషన్స్ కానీ, తర్వాత మంత్లీ సెషన్స్ కానీ, తర్వాత సబ్జెక్ట్ వైజ్ సెషన్స్ కానీ ఇవన్నిటితో పాటు ఎవ్రీ మంత్ మ్యాగజైన్ కానీ మనం ఇప్పటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పటి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. సో రోయిస్ అకాడమీ అయితే మీరు ఫాలో అవ్వండి. కానీ ఫస్ట్ డిస్క్లైమర్లో నేను ఏం చూపెట్టాను? ఫస్ట్ స్లైడ్లో నేను మీకు ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ స్లైడ్లో మీకు ఏదైతే చూపెట్టానో ఇది అండి మన ఎక్స్క్లూజివ్గా కరెంట్ అఫైర్స్ కోసమే మనకున్న మెయిన్ ఛానల్ ఇది. దిస్ ఈస్ అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్ అడ్డా ఆర్ఏ రోగిస్ అకాడమీ. ఇది మన మెయిన్ ఛానల్. దీనికి సబ్స్క్రైబ్ అయితే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ విత్ రియల్ టైం. నేను చెప్తున్నా విత్ రియల్ టైం. ఈ రియల్ టైం విజువలైజేషన్స్లో మీరు ఖచ్చితంగా క్లాస్లో వింటారు. వన్స్ ఒక్కసారి మీరు వినండి, తర్వాత ఆ డెప్త్ ఏంటో
మీకే అర్థమవుతుంది. డెఫినెట్లీ ఐఎమ్ గివింగ్ అన్ అష్యూరెన్స్ టు యూ. ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే బట్టి పట్టకుండా, మగప్ చేయకుండా డెఫినెట్‌గా క్రాక్ చేసే విధంగా ఈ క్లాసెస్ మీకు మేక్ అవుతాయి. ఓకేనా? యెస్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కలుసుకుందాం. ఓకేనా? ఇదొక ర్యాపిడ్ సెషన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇదొక ర్యాపిడ్ సెషన్ మాత్రమే. ఓకేనా? యెస్. థాంక్ యూ అండి.